నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను ఉపయోగించుకుని సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి. భీమవరంలో సూచించిన జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజలను ఆదుకోవడంలో అందరికన్నా ఫస్ట్ ఉన్న రాష్ట్ర మంత్రి లోకేష్ ప్రశంసించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ తణుకులో ధర్నా చేసిన డిఎస్సి 2003 ఉపాధ్యాయులు. ఈ నెల 12వ తేదీన సజ్జాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరం వెల్లడించిన సబ్ రిజిస్ట్రార్ కృష్ణరాజు ఉత్సాహవంతులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి. మహిళల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాల సదస్సులో విద్యార్థినులకు హితవు పలికిన గైనకాలజిస్ట్ డాక్టర్ రాజ్యలక్ష్మి. తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ను సందర్శించి అమ్ముతున్న ధరలను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆరుగలను గ్రామంలో ఉచితంగా నేత్ర వైద్య సేవలందించిన మానవతా స్వచ్ఛంద సంస్థ 142 మందిని పరీక్షించిన నిడదవోలు రాజేశ్వరి లైన్స్ నేత్ర వైద్యశాల సిబ్బంది. ఖరీఫ్ వరి ధాన్య సేకరణకు అన్ని చర్యలు తీసుకోవాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామికి హుండీల ద్వారా 83 రోజులకు లభించిన 35 లక్షల ఆదాయం వెల్లడించిన జిల్లా దేవాదాయ శాఖ అధికారి సత్యనారాయణ. లైంగిక వేధింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పు. ఏలూరులో హెచ్చరించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్. సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు భీమవరంలో మీడియాకు తెలిపారు. కిసాన్ రైతు సంఘాలకు ప్రభుత్వం రాయితీతో డ్రోన్లు అందిస్తోందన్నారు. 10 లక్షల రూపాయలు విలువ చేసే వీటికి 8 లక్షల రూపాయలు రాయితీ ఇవ్వగా రైతు సంఘం 2 లక్షల రూపాయలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. జిల్లాలో అన్నదాతల కోసం 42 డ్రోన్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. నేపాల్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 215 మంది తెలుగువారిని స్వస్థలాలకు తీసుకురావడంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తీసుకున్న జాగ్రత్తలను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అభినందించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నేపాల్ మారణ హోమంలో మన రాష్ట్రానికి చెందినవారు ఉన్నారని తెలియగానే అనంతపురం పర్యటన రద్దు చేసుకుని బాధితులకు సహాయం చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారితో నేరుగా మాట్లాడి వారెక్కడున్నారో తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టి మానవత్వాన్ని చాటుకున్నారని ఆర్మిల్లి వివరించారు. ఇందులో భాగంగా ఆయనకున్న అపారమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్లు చెప్పారు. లోకేష్కి ఉన్న ప్రతిభా సామర్థ్యాలు మరొకసారి రుజువైనట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా తణుకు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన 45 లక్షల నిధులతో ఇరగవరం మండలం అనుమజీపాలెం నుంచి కంతేరు వరకు రోడ్డు పనులు జరుగుతున్నట్లు చెప్పారు. అలాగే ఇదే మండలానికి చెందిన రేలంగి శివారు నుంచి చుక్కావారి తోట గ్రామం వరకు 30 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డుని నిర్మిస్తున్నట్లు తెలిపారు. తణుకు మండలం మండపాక శివారు ఎర్రనీలిగుంట నుంచి అత్తిలి మండలం వరిగేడు వరకు 65 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డుని నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆర్మిల్లి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వర్తించే విధంగా 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలవుతున్న నూతన పెన్షన్ విధానానికి ముందు 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఈ ఉపాధ్యాయులు తణుకు తహసీల్దార్ కార్యాలయం ముందు గురువారం నల్ల బెడ్జీలతో నిరసన పాటించి అధికారులకు వినతి పత్రాలు అందించారు.
ఈ సందర్భంగా న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలిచ్చారు. అనంతరం ఉపాధ్యాయులు ఫారం జిల్లా కన్వీనర్ మరిడి చిన్నవీర వెంకట్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 57వ నెంబర్ మెమో ప్రకారం తమకు పాత పెన్షన్ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే సమస్యపై ప్రభుత్వ నేతలకు, ఉన్నతాధికారులకు రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు అందించినప్పటికీ వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా గురు వృత్తిలో ఉన్న వారిని గౌరవించి పరిష్కారానికి ప్రయత్నించాలని వెంకట్రావు కోరారు. రాష్ట్రంలోని 11,000 ఉద్యోగంలోని 11,000 మంది ఉపాధ్యాయులకు 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు కానీ కోర్టు కేసుల వల్ల ఇతరత్ర కారణాల అందువల్ల మేము పెన్షన్ కూడా మన రాష్ట్రంలో 2003 డిఎస్సి నోటిఫికేషన్ 13/11/2003 సంవత్సరంలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని తర్వాత 1/9/2004 సిపిఎస్ అమలు తేదీ తర్వాత వాళ్ళకి నియామక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే గత కొద్దిగా 5 సంవత్సరాల క్రితం మెమో 57 కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. దాని ప్రకారము 1/1/2004 ముందు నియామక నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి మెమో 57 ప్రకారము ఓపీఎస్ అమలు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో 16 రాష్ట్రాల్లో ఈ మెమో 57 ప్రకారం ఓపీఎస్ అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో 11,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు ఉన్నారు. డిఎస్సి 2003 ఉపాధ్యాయులు సుమారు 7,500 మంది ఉన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగులు 2,000 వరకు ఉన్నారు. పోలీసులు సుమారుగా 2,000 వరకు ఉన్నారు. వీరందరికీ మన రాష్ట్రంలో మెమో 57 అమలు పరిచి వీరందరూ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మేమందరం కూడా గట్టిగా కోరుకుంటాం. ప్రభుత్వం తణుకు పాత తాలూకా పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి వి రామ్మోహనరావు, యూటీఎఫ్ మండల అధ్యక్షులు ఎస్ శివప్రసాదరాజు, నాయకులు ఎన్ రంగా అప్పారావు, ఎన్పివి సత్యనారాయణ, ఎన్ రాజేశ్వరి, విఎస్ఆర్ఎస్ లక్ష్మిలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సాంఘిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సబ్ రిజిస్ట్రార్ ఏవి కృష్ణరాజు తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడుతూ పట్టణానికి చెందిన ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి దాతలు విచ్చేసి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ కలెక్టరేట్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారు మరియు శ్రీ జిల్లా రిజిస్ట్రార్ వారు భీమవరం వారి ఆదేశాల మేరకు సామాజిక సేవలో భాగంగా రేపు అనగా 12/9/2025 రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మరియు రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో మన కప్పలంకన్ సెంటర్ రెడ్ క్రాస్ బిల్డింగ్ దగ్గర రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైంది. కావున ఉత్సాహవంతులైన యువకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆరోగ్య అంశాలపై మహిళలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గైనకాలజిస్ట్ డాక్టర్ జి రాజలక్ష్మి సూచించారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన విద్యార్థుల సభలో స్త్రీల సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశంపై ఆమె మాట్లాడారు. పీసీఓడి వంటి సమస్యలు మహిళల్లో 20 నుంచి 30% వరకు కనిపిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా రక్తహీనత లేకుండా ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఈ మధ్య వాడట్లేదు, సో మెయిన్గా ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి నేను చెప్తాను. సో ఏం చేయాలంటే ప్రాక్టీస్లో మీరు ప్రతి నెల ఈ ప్యాడ్స్ డిస్పోజల్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. సో పీరియడ్లో వచ్చినప్పుడు ఫస్ట్ డే నుంచి పీరియడ్ ఎండ్ అయ్యే వరకు కూడా మీరు ప్యాడ్స్ అనేది చాలా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండాలి. 4 to 6 అవర్స్కి ఒకసారి కంపల్సరీగా చేంజ్ చేయాలి. ఇంకా లేట్ చేస్తూ ఉంటే ఏంటంటే మీ బాడీలో మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది అలా కలెక్ట్ అయిపోయి ఉంటుంది. సో అది ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి మెయిన్ కారణం అవుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏంటంటే ఆ బ్లడ్ ఎక్కడ ఉంటే అక్కడ తొందరగా అట్రాక్ట్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. సో అందుకని 4 to 6 అవర్స్కి ఒకసారి కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి. ఇంకా ఎర్లీగా చేంజ్ చేసుకుంటే ఇంకా మంచిది. సో ఈ చేంజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే
కళాశాల ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉమెన్ డెవలప్మెంట్ సెల్ కన్వీనర్ వి తులసిరత్నం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు సిహెచ్ రమేష్ బాబు, కెవి శ్యామలాదేవి, అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యా అభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యపడుతుందని తణుకు ఉప విద్యాశాఖాధికారి దుడే మురళీ సత్యనారాయణ తెలిపారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నేటి విద్యా విధానంపై మాట్లాడారు. అనంతరం రోటరీ ఇంటర్నేషనల్ సంస్థకు 90,000 రూపాయల విరాళం అందించిన క్లబ్ మాజీ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావును నాయకులు ఘనంగా సన్మానించి అభినందించారు. అది అందరికీ తెలిసింది. 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్, డిగ్రీ ఆర్ బీటెక్ ఏది ఏమైనప్పటికీ కూడా విద్యా విధానాన్ని అది మంచిదా చెడుదా అంటే ఉపయోగపడుతుందా ఉపయోగపడతలేదా అనేది కరికులం అనేది నాకు తెలుసు. అంటే మనం కరికులం అంటే టోటాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే పాఠ్యాంశాలతో పాటు అంటే ఎడ్యుకేషన్తో పాటు కో కరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇవన్నీ సమగ్రంగా రచించినటువంటి దాన్నే మనం కరికులం అంటాం. ఈ తాత్విక మనస్తత్వ శాస్త్ర నిపుణులు మాత్రమే అది సాధ్యపడుతుంది. కాబట్టి నా యొక్క అభిప్రాయం ఏంటంటే కరికులం డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. మొత్తం కరికులం డెవలప్మెంట్ జరుగుతుందంటే తప్పు. ఎందుకంటే మనం దశాబ్దం వెనకెళ్ళి మళ్ళీ ఇంకో దశాబ్దం వెనకెళ్ళి ఆ టెక్స్ట్ బుక్లన్నీ దగ్గర పెట్టి చూసినట్లయితే. క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి గోకవరపు సుధాకర్ పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.